వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. ఇలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోని చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఉత్తరప్రదేశ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటీఎం జిఐడిఏ విద్యార్థులు కృత్రిమ మేధతో అద్భుతాన్ని సృష్టించారు. యుద్ధ రంగంలో శత్రువుల భరతం పట్టే ఏఐ హ్యూమన్ రోబోట్ ను తయారు చేసి ఔరా అనిపించారు. బీసీఏ బీటెక్ చదువుతున్న 8 మంది ఒక టీమ్ గా ఏర్పడి దీన్ని రూపొందించారు. ఈ ఏఐ హ్యూమన్ రోబో ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. అవేంటంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులపై కూడా ఇది బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది. రోబో లెఫ్ట్ షోల్డర్ పై అమర్చిన 18 mm ఎలక్ట్రానిక్ మెషిన్ గన్ ఇందుకు ఉపయోగపడుతుంది. అలాంటివి ఇందులో మొత్తం 12 బ్యారెల్స్ ఇన్స్టాల్ చేశారు. అంతేకాదండోయ్, ఈ రోబో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అన్ని వైపుల నుంచి ఎనిమీస్ ను ఈజీగా టార్గెట్ చేస్తుంది. శత్రు సైనికులు ఎవరో మనవాళ్ళెవరో కూడా ఇది కనబడుతుంది. ఈ తేడాను గుర్తించేందుకు గాను ప్రత్యేకమైన సెన్సార్లను అమర్చారు. ఇక రోబో బరువు 55 కిలోలు, హైట్ 6.6 ఫీట్ ఉంటుంది. మెటల్, స్టీల్, ఫైబర్ తో దీన్ని తయారు చేశారు. ఇందుకు గాను 1,80,000 ఖర్చు అయింది. ఈ మోడల్ ను రక్షణ శాఖ పరిశీలనకు పంపేందుకు స్టూడెంట్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. పరీక్షలన్నీ విజయవంతమైతే దేశ సరిహద్దుల్లోని ఆర్మీ బంకర్లలో వీటిని మోహరించేందుకు వీలు కలుగుతుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.